రాహుల్ ఏమైపోయారా? నైట్ అంతా ఎక్కడున్నావు? నైట్ చాలాసేపు నిద్రపట్టలేదు. అలా ఊర్లోకి వెళ్తే జాతర ఏదో జరుగుతుంది, అది చూస్తూ ఉండిపోయాను. ఆ సెలబ్రేషన్ ఫినిష్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది. లేట్ నైట్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఇంటికి రమ్మంటే వీళ్ళు అక్కడే ఉండిపోయి. అదేంటి రాహుల్, ఊళ్ళో వాళ్ళని అడిగితే గుడి దగ్గర చూసామని చెప్పారు. గుడేంటి? నేను వెళ్ళింది ప్రెసిడెంట్ గారింటికి. వాళ్ళు ఎవరి గురించో చెప్పుంటారు. అంటే నైట్ అంతా ప్రెసిడెంట్ గారింట్లోనే ఉన్నావా? యా ప్రీతి, ఇప్పుడు కూడా టిఫిన్ చేసి వెళ్ళమని చాలా ఫోర్స్ చేశారు. నేనే వర్క్ ఉందని అబద్ధం చెప్పి వచ్చేసాను. అబద్ధం చెప్పడంలో నువ్వు ఎక్స్పర్ట్ వి రాహుల్. తప్పించుకోవాలంటే తప్పదు కదా. యా, యూర్ కరెక్ట్. తప్పించుకోవాలంటే తప్పదు. నువ్వు వెళ్లే ముందు మాకు చెప్పలేదు. అట్లీస్ట్ ప్రీతికైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా రాహుల్. పాపం నైట్ నుండి తను ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? ఇప్పుడు కూడా నేను వెతుక్కుంటూ వచ్చింది. సారీ ఫర్ ద ట్రబుల్ ప్రీతి. ట్రబుల్ అని కాదు రాహుల్, నువ్వు ఏమైపోయావో ఎక్కడికి వెళ్ళిపోయావో అని నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఎనీహౌ 3 days లో కంప్లీట్ కావాల్సిన మన ప్రాజెక్ట్ వర్క్ 1 day లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రీతి. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. ఏంటంటీ అది? ఈ గుడ్ న్యూస్ వినాలంటే రాహుల్ కూడా నీ పక్కనే ఉండాలి. 1 second ఆంటీ. రాహుల్, ఆంటీ వీడియో కాల్ చేశారు. హాయ్ మేడం. హాయ్ రాహుల్. చెప్పండి ఆంటీ, ఆ గుడ్ న్యూస్ ఏంటి? మీ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. వావ్. 20th of this month. థ్యాంక్ యూ ఆంటీ. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఈ రోజు స్టార్ట్ అవుతున్నారా మీరు? యా మేడం, అరౌండ్ 4 PM కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఓకే, మిగిలిన విషయాలు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. బాయ్. బాయ్ ఆంటీ. రాహుల్, ఆంటీ దగ్గర నువ్వు నటించినంత ఈజీ కాదు ఈ ప్రీతి దగ్గర నిజం దాచడం. ఐ నో ఎవ్రీథింగ్ రాహుల్. థ్యాంక్ గాడ్, ఎంగేజ్మెంట్ కి ముహూర్తం ఎర్లీగానే ఫిక్స్ అయింది. ఇక నుండి రాహుల్ విషయంలో ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్ గా వేయాలి. ఎస్. సుబ్బులు, పెద్దయ్య చెల్లి జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. అలాగే. నేను వచ్చినట్టు మాత్రం పెద్దయ్యకి చెప్పొద్దు, సరేనా? సరే సరసు, వాళ్ళ గురించి నువ్వేం దిగులు పడకుండా నువ్వు సంతోషంగా ఉండు. ఏ మాట కా మాట కాని రాహుల్ బాబు లాంటి భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం సరసు. ఎన్నో జన్మల అదృష్టం. రాహుల్ బాబుకి ఫోన్ చేయి. హలో రాహుల్ బాబు, సరస్సుని బస్ ఎక్కిస్తున్నాను. ఓకే గుడ్. తనకు ఒకసారి ఫోన్ ఇవ్వా? అలాగే. చెప్పండి బాబు. సరసు, ఉదయం ఎక్కడ దిగాలో తెలుసు కదా? గుర్తుంది రాహుల్ బాబు. నువ్వు బస్ దిగిన వెంటనే నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే? సరే రాహుల్ బాబు, మీరు జాగ్రత్తగా రండి. ఓకే, బాయ్. ఎవరు రాహుల్?
ప్రెసిడెంట్ గారా? యా ప్రీతి, ఆయనే. చూస్తుంటే నువ్వు ప్రెసిడెంట్ గారి కోసమే ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తోంది. షెల్ వి గో? యా ఓకే. వెళ్ళొస్తాను సుబ్బు. సరే సరసు, వెళ్ళగానే ఫోన్ చేయి. నువ్వు జాగ్రత్త. వెళ్ళగానే ఫోన్ చేయి. బాయ్. ఈ పాటికి సరస్సు కూడా రీచ్ అయ్యే ఉంటుంది. పాపం అలోన్గా ఉండుంటుంది. త్వరగా వెళ్ళి తన్ని పికప్ చేసుకోవాలి. రాహుల్, యా ప్రీతి. ఏం ఆలోచిస్తున్నావు రాహుల్? ఏం లేదు. ఇల్లొచ్చేసిందిరా. ఇదేంటి, మనం వస్తున్నామని ముందే ఇంటిమేట్ చేస్తున్నా, ఇల్లంతా సైలెంట్ గా ఉంది. A grand welcome to young and dynamic couples. Welcome back. థ్యాంక్ యూ ఆంటీ. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. And one more thing, Preeti, you have to say this. Navya, itivo. వావ్, మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్కి ఇనిషియల్ స్టేజ్లోనే మంచి పేరు, ఫేమ్ వచ్చింది. ఎవ్రీబడి ఈజ్ అప్లాజ్ యువర్ వర్డ్స్. మన ఎయిమ్ డ్రీమ్ పర్ఫెక్ట్గా ఉంటే ఏదైనా అచీవ్ చేయగలమనే నమ్మకాన్ని మరోసారి ప్రూవ్ చేశారు. ప్రీతి, ఈ ప్రాజెక్ట్ విషయంలో నీ ఎఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందని నాకు తెలుసు. పెళ్లికి ముందే మా సక్సెస్లో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ సక్సెస్ కాదంటే మన సక్సెస్. మనమంతా ఒక ఫ్యామిలీ అయినప్పుడు సక్సెస్ సపరేట్ గా ఉండదు కదా ఆంటీ. వెల్ సెట్. మీరిద్దరూ కలిసి వేసిన మొదటి అడుగు ఈ ప్రాజెక్ట్. ఇదే సక్సెస్ బిజినెస్లో 7 అడుగులతో లైఫ్లోనూ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. సారీ సరసు, కాసేపు వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. నేను బస్ దిగే టైంకి రాహుల్ బాబు వస్తానని చెప్పారు. ఇంకా రాలేదేంటి? పాపం ఇంట్లో నుంచి బయటికి రావడం కుదరలేదేమో. కంగ్రాట్స్ అన్నయ్య. చాలా సంతోషంగా ఉంది రాహుల్. స్వశక్తితో నువ్వు సాధించే ప్రతి విజయానికి ఇదే నాంది కావాలి. ఈ విజయంలో ప్రీతి భాగస్వామ్యం కూడా ఉందని మీ డాడీకి గుర్తు చేయనవ్యా. నా అభినందనలు ఎప్పుడు పడిన కష్టానికి వచ్చిన ఫలితానికే తప్ప వ్యక్తిగతం కాదని చెప్పు నవ్య. ఆంటీ, మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకని ఆ అంకుల్ కంగ్రాచులేట్ చెయ్యకపోయినా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకుంటాయని తెలుసు. వన్ థింగ్ ఫర్ ష్యూర్, ఇలాంటి సక్సెస్ మా లైఫ్ లో చాలా ఉండబోతున్నాయి. అండ్ వి విల్ కాంపిట్ విత్ యూ ఫర్ ష్యూర్ ఆంటీ. నో వే ప్రీతి. ఈ వాగ్దేవికి కాంపిటీషన్ రావడం అంటే అంత ఈజీ కాదు. విల్ ట్రై ఆంటీ. ఓ ఓకే, వి విల్ సీ. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మిగిలిన విషయాలు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఓకే ఓకే ఆంటీ.
రాహుల్, సరస్సు ఎక్కడుందో ఏమైందో తెలిసిందా? లేదు డాడ్. ఏంటన్నయ్య ఇలా చేశావు? నువ్వు ప్రాజెక్ట్ వర్క్ మీద రాజమండ్రి వెళ్తే కన్ఫర్మ్ గా సరస్సుని తీసుకొస్తావనుకున్నాను. సారీ నవ్య, సరస్సు కనిపించలేదు. సరస్సు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఏం చేయలేని గతపట్టింది రాహుల్. కనీసం తను ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నించి. ఓకే డాడ్. సరస్సు గురించి తెలిసినా మీకు చెప్పనందుకు ఐఎమ్ రియలీ సారీ. ఇంట్లో కండిషన్స్ సరస్సు ఫేవర్గా మారేంత వరకు నేను ఇలా అబద్ధం ఆడక తప్పదు డాడ్. ఐఎమ్ సారీ. ఒకవేళ రాహుల్ బాబుకి ఇక్కడికి రావడం రాహుల్ బాబు, మీరు తొందరగా రండి. నాకు చాలా భయంగా ఉంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. దొంగ దొంగ! ఆగండి, నా సంచి! ఆగండి, నా సంచి! సరసు, ఏమైంది? బాబు, ఎవరో బండి మీద వచ్చి నా బట్టల సంచి లాక్కెళ్ళిపోతున్నారు. ఎక్కడున్నారు సరసు? తెలీదు బాబు, అటువైపే వెళ్ళారు. సరసు, బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి? నా బట్టలు, మీరిచ్చిన బట్టలు, సెంటు, కాస్త డబ్బు అన్నీ అందులోనే ఉన్నాయి. పదండి బాబు, పట్టుకుందాం. అది ఇప్పుడు కష్టం సరసు, వాళ్ళు మనకు దొరకరు. మనకు వెతికేంత టైం కూడా లేదు. సరసు, భయపడుతూ నేను ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఎవ్వరికీ అనుమానం రాకముందే మనం అక్కడికి తిరిగి వెళ్ళాలి. అంటే నన్ను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తారా బాబు? లేకపోతే ఎక్కడికి వెళ్దాం సరసు? అంటే అమ్మగారు. సరసు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి సరసు? అదంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. నువ్వు సైలెంట్గా నేను చెప్పింది విను, అంతే. అది కాదు బాబు, అమ్మగారు ఏమైనా అంటారేమో. సరసు, నీకేం కాదు, పద. సరసు, మెయిన్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ నుంచి వెళ్దాం. సరసు, నేనున్నాను కదా, దిగు. ఏంటి సరసు అలా కొత్తగా చూస్తున్నావు? ఎప్పుడు కాఫీలు టీలు తీసుకుని వచ్చేదాన్ని, అలాంటిది మీరు చేయి పట్టుకొని
నన్ను మీ గదిలోకి తీసుకురావడం అంటే కొత్తే కదా బాబు. ఓ అదా, సరే అయితే కొన్ని రోజుల్లో కొత్తదనం పూర్తిగా పోతుందిలే. నువ్విక్కడే నా గదిలోనే కొన్ని రోజులు ఉండాలి. ఏంటి బాబు మీరు చెప్పేది? నేను మీ గదిలోనా? అది ఎవరికి తెలియకుండా? అదంతా సాధ్యమేనా? సాధ్యం అవ్వాలి సరసు. ఇంట్లో పరిస్థితులు చక్కబడేంత వరకు మనకు వేరే దారి లేదు. అది కాదు బాబు, ఈ ఇంట్లోనే ఉండకూడదని చెప్పిన అమ్మగారికి నేను మీ గదిలో ఉన్నానని ఏమాత్రం తెలిసినా నన్ను బతకనివ్వరు, జీవితంలో మిమ్మల్ని కూడా క్షమించరు. తెలుసు సరసు, అందుకే ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండాలి. అర్థమైందా? ఇదిగో ఎక్కువ ఆలోచించకుండా ప్రస్తుతానికి హాయిగా రెస్ట్ తీసుకో. ఇక్కడ పడుకో. నేను బెడ్ పైన వద్దు బాబు, నా కిందే అలవాటు, మీరే పడుకోండి. సరసు, నువ్వు నా భార్యగా, ఈ ఇంటి కోడలుగా ఏ రోజు హోదా నేనంటే ఎందుకు బాబు అంత ప్రేమ మీకు? నా కోసం ఎంత కష్టమైనా, ఎంత పెద్ద సమస్యనైనా నవ్వుతూ భరిస్తారు. ఈ జన్మకి కాదు బాబు, ఎన్ని జన్మలైనా మీరే నాకు భర్తగా రావాలి. సరసు,
గుడ్ మార్నింగ్ సరసు. ఏంటి సరసు, ఇంత ఉదయాన్నే లేచావు? ఉదయాన్నే ఏంటి బాబు, ఇప్పటికే ఆలస్యం అయితే ఏంటో ఆ పరుపు మీద పడుకుంటే తొందరగా మెలకువే రాలేదు. రాహుల్ బాబు, స్నానానికి వెళ్ళాలనుకుంటున్నాను. సరే సరసు, వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు? ఈ రూమ్ మందే సరసు. అంటే బాబు, అది ఒక్కటే చీరుంది. ఓ సారీ సరసు, నేను మర్చిపోయాను.